సిద్ధ వైద్యం వచ్చి ఇప్పుడో అప్పుడో వచ్చింది కాదు. మన సిద్ధర్లు వచ్చి ఎన్నో ఏండ్లు ముందుగా వచ్చి మన కోసం ఈ ప్రపంచానికి కోసం ఇచ్చేసిపోయిన ఒక వైద్యం ఇది. దీనివల్ల చూసినారంటే ఏమి సిద్ధ వైద్యంలో ఏం ఒక బెనిఫిట్ అంటే దీంట్లో ఏ ఒక్క నొప్పికొని చూస్తారంటే మందు లేకుండా లేదు. అన్ని నొప్పికిమే చూస్తారంటే ఆ కాలంలో నుంచే సిద్ధర్గల కాలం నుంచే మందులు ఉండాలి. నిండుగా ఎట్ట చెప్పేది, ఈ ప్రపంచానికే వచ్చి ఒక దీపం వెలిగించింది మరి సిద్ధర్లు వచ్చి మనకి వైద్యాన్ని ఇచ్చేసిపోయినారు. మీ పూర్వీకుల మా పూర్వీకాల్లో వచ్చి మా తాత మాకు ఇది నేర్పించినారు. మేము వచ్చి ఇప్పుడు 5th జనరేషన్గా మేము ఇది చేస్తూ ఉంటాం. సో మీ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు మా 5 జనరేషన్స్ నుంచి? అవును మేము 5 జనరేషన్స్గా ఇది చేస్తూ ఉంటాము. ఇప్పుడు వచ్చి నేను ఇది 5th జనరేషన్ నేను చేస్తూ ఉంటాను. మా తాత నేమ్ వచ్చి వైద్యరత్నం జడ్జి వి బలరామయ్య అట్టని చెప్తారు. ఆయన వచ్చి హైకోర్టులో జడ్జిగా ఉన్నారు. మీ తాత? మా తాత ఓకే. తమిళనాడులో హైకోర్టులో జడ్జిగా ఉన్నారు. ఆయన వచ్చి తమిళనాడు సీఎం వచ్చి ఎంజీఆర్ గారు తెలుసా మీకు? ఎంజీఆర్ గారు ఇక్కడ ఎట్ట ఎన్టీ రామారావు గారు ఉండారు, రామారావు గారు ఉండారు. ఆ మరి తమిళనాడులో వచ్చి మాకు ఎంజీఆర్ గారు. ఆయన వచ్చి ఆయన ఫిలింలో తాతకు వచ్చి వైద్యరత్నం నేసి ఒక పట్టం ఇచ్చి ఉండారు. ఆయన ఫిలిం పేరు వచ్చి తలైవన్. ఆ ఫిలిం స్టార్టింగ్లో వచ్చి తాత పేరుని వచ్చి వైద్యరత్నంని ఇచ్చిపెట్టి ఉండారు. ఆ ఒక పట్టం వచ్చి ఇచ్చి ఉండారు తాతకి. ఇది వరకు ఓరికమే వచ్చి ఇది మరి ఒక సిద్ధ వైద్యర్ ఇది వరకు చూసినారంటే ఎవరికమే వచ్చి వైద్యరత్నం ఇది మరి ఒక సిద్ధ వైద్యర్కి వచ్చి ఒక పట్టం ఎవరికమే ఇది వరకు ఇచ్చింది లేదు. మా తాతగారికే వచ్చి వైద్యరత్నం నే పట్టం వచ్చి ఎంజీఆర్ గారు వాళ్ళ వల్ల ఇచ్చినారు. అది ఒక వచ్చి నిండా స్పెషల్ అయిన ఒక ఇది. అది ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు వచ్చి నేను 5th జనరేషన్గా నేను క్యాన్సర్కి మెడిసిన్స్ ఇస్తున్నాను. మా తాత చూసినారంటే క్యాన్సర్కి షుగర్కి వచ్చి 90s 70sలోనే వచ్చి రీసెర్చ్ సెంటర్ పెట్టి ఉన్నారు. మా తాతగారు 1970sలోనే షుగర్కు క్యాన్సర్కు వచ్చి రీసెర్చ్ సెంటర్ పెట్టి ఉన్నారు. ఇప్పుడు దాని ఆటనే కంటిన్యూషన్గా ఇప్పుడు నేను చేస్తూ ఉన్నాను క్యాన్సర్కి. తమిళనాడులో కాంచీపురంలో చేస్తూ ఉంటాము. అసలు సిద్ధ వైద్యం అంటే ఏమిటి? అన్ని నొప్పిల్యం తీర్చేది సిద్ధ వైద్యందా. క్రానిక్ డిసీజ్ అని చెప్తాము. ఇప్పుడు క్యాన్సర్కి ఆటోమేటిక్ క్యాన్సర్నే మేము చరిసేస్తాము. సో ఇది వచ్చి ఎట్ట చెప్పేది, దీన్ని ఒక పెద్ద ఒక పొకిషం లాగా దీన్ని చూస్తాం. నేను ఏంటే ఇంత ఒక అద్భుతమైన మందులంతా సిద్ధర్లు వచ్చి ఇచ్చేసిపోయిండారు. మా తాతగారు మాకు ఇది నేర్పించి ఉండారు. మా తాత కూడా స్పెషల్ మందుని చూసినామంటే క్యాన్సర్ మెడిసిన్ ఇండా స్పెషల్ మెడిసిన్. సో మీ దగ్గరికి క్యాన్సర్ పేషెంట్స్ వస్తూ ఉంటారా? మా దగ్గర చాలా క్యాన్సర్ పేషెంట్స్ ఇదివరకు ట్రీట్మెంట్ ఎత్తా ఉండారులే. మేము 5 జనరేషన్స్గా చేస్తూ ఉన్నాము. చాలామందిని ఇదివరకు క్యూర్ చేసి ఉన్నాము. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ ప్రపంచంలో అన్ని తావుకు మేము మెడిసిన్స్ చేస్తాము. సింగపూర్, మలేషియా, అనేక లండన్ నుంచి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుంటారు వాళ్ళకి మేము మెడిసిన్ త్రూ కొరియర్లో పంపించేస్తాము. ఓకే. మా తాత కాలంలో ఇచ్చే చూసినారంటే మా తాత కాలం ట్రీట్మెంట్ ఇచ్చేప్పుడే సింగపూర్, మలేషియా మరి చాలా బయట దేశాలకంతా వచ్చి తాత దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళి ఉండారు. చాలామంది గుణమైండారు. తాత దగ్గర నుంచి ఒక పని చేసే ఒక మంచిని ఇంగ్లాండ్ వరకు పోయి అక్కడుండే క్యాన్సర్ ఇంగ్లాండ్ వరకు వెళ్ళిపోయి వాళ్ళు అక్కడుండే క్యాన్సర్ పేషెంట్స్ని అంతా వచ్చి క్యూర్ చేసేసి వచ్చి ఉండారు. తాత వల్ల అప్పుడు పని ఆయన హైకోర్టులో జడ్జిగా ఉన్నారు. ఆయన పని రెస్ట్ టైంలో మట్టుమే వచ్చి ఆయన వల్ల మందులు పని చేయని వాళ్ళు ఆఫ్టర్ రిటైర్మెంట్ అయినాక ఫుల్ టైం ట్రీట్మెంట్లో దిగేసినారు. ఇన్ బిట్వీన్లో ఆయన పనిలో ఉండే రోజు ఆయన ప్రాక్టీస్ ఇచ్చే ఒక ఆయన వచ్చి ఆయన వాటికన్ పంపించి ఇంగ్లాండ్ పంపించి అక్కడ ఉండే క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చినారు. తాత వచ్చి 20 సిద్ధా బుక్స్ రాసి ఉండారు. దాంట్లో చూసినారంటే పుట్టునోయై వెళ్ళలాం, తమిళ్లో వచ్చి నేమ్ వచ్చి పుట్టునోయై వెళ్ళలాం, ఇంగ్లీష్లో వచ్చి
క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. తెలుగులో ఇంకా కొన్ని రోజుల్లో రీపబ్లిష్ చేస్తాము. ఈ బుక్స్ వచ్చి అన్ని సిద్ధ కాలేజ్లమే, అన్ని బిఎస్ఎంఎస్ స్టూడెంట్స్మే వచ్చి ఈ బుక్ని రెఫర్ చేసి మందులు చేస్తారు. అన్ని సిద్ధ డాక్టర్స్ కానీ, అన్ని సిద్ధ వైద్యులు కానీ, చదివే బిఎస్ఎంఎస్ స్టూడెంట్స్ కానీ అందరిమే వచ్చి తాత బుక్స్ తా వచ్చి రెఫర్ చేస్తారు. తాత బుక్ రెఫర్ చేసి మందులు చేసుకుంటారు. సో అన్ని సిద్ధ కాలేజ్లోనే తాత బుక్ని వచ్చి ఒక బేసిక్ బుక్ అనే పెట్టి ఉండారు. సో అంతలోకి వచ్చి తాత మాకు ఇచ్చేసిపోయినారు ఈ క్యాన్సర్ మెడిసిన్స్ బుక్స్ అన్నీమే. ఓకే, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మోడర్న్ మెడికేషన్ మెథడ్స్లో కీమోథెరపీ, రేడియేషన్, అలాగే చాలా సర్జరీలు చేసుకున్నా కూడా పూర్తిగా నయం అయితే అవ్వట్లేదు. పూర్తిగా క్యూర్ అయిన రిజల్ట్స్ అయితే లేవు ఇక్కడ. మీన్ వైల్ మీ సిద్ధ వైద్యం మరి ఎలా ట్రీట్మెంట్ ఇస్తుంది? ఇప్పుడు వచ్చి కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ అంతా ఇప్పుడు వచ్చి ఆర్టిఫిషియల్గా ఇస్తారు. అయితే సిద్ధర్లు వచ్చి చూసినారంటే ఎన్నో ఏండ్లు ముందుగానే మెడిసిన్స్లోనే లైక్ మన ఇమ్యునోథెరపీ, కీమోథెరపీ వచ్చి ఇస్తారో అదే మరి మెడిసిన్స్లోనే, న్యాచురల్ మెడిసిన్స్లోనే వచ్చి చూసినారంటే ఇమ్యునోథెరపీ, కీమోథెరపీ ఇంత ఇచ్చేసిపోయినారు మనకు ఆ మెడిసిన్స్లోనే. మేము అలాగా మెడిసిన్సే మేము వచ్చి పేషెంట్స్కి ఇస్తాము. సో పేషెంట్స్ తిని 15 డేస్లోనే వాళ్ళకి వచ్చి డిఫరెన్స్ ఉంటుంది ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్స్కు. సో 15 డేస్లోనే డిఫరెన్స్, మెడిసిన్ ఎత్తిన 15 డేస్లోనే వాళ్ళకి వచ్చి డిఫరెన్స్ తెలుస్తాయి. వచ్చే పేషెంట్స్ ఎలాగో వస్తారంటే వామిటింగ్ సెన్సేషన్తో వస్తారు. లివర్ క్యాన్సర్ అంటే వామిటింగ్ సెన్సేషన్తో ఉంటారు. ఇంకా చెప్పని పోతే కీమోథెరపీ, ఇమ్యునోథెరపీకి అంతా పోయి వాళ్ళకి వచ్చి ఫుడ్డే అక్సెప్ట్ చేయదు వాళ్ళ బాడీ. సో నిండా వామిటింగ్ సెన్సేషన్లో వస్తారు. వాళ్ళు మాతో ట్రీట్మెంట్కి వచ్చినారంటే వచ్చిన 1 వీక్లోనే వాళ్ళోட వామిటింగ్ సెన్సేషన్ని 1 వీక్లోనే అరెస్ట్ చేస్తాము. మా దగ్గర వచ్చే ట్రీట్మెంట్కి వచ్చే పేషెంట్స్ వామిటింగ్ సెన్సేషన్తోనే వస్తారు. వాళ్ళకి వచ్చిన ఒక 15 రోజుల లోపలనే వాళ్ళోட వామిటింగ్ సెన్సేషన్ అంతా తగ్గిపోతుంది. ఫుడ్ చూస్తేనే వామిటింగ్ చేసే మారి ఉంటారు. అలాగా ఉండే వాళ్ళని వచ్చి ఫుడ్ అక్సెప్ట్ చేసే అంత அளவுக்கு వామిటింగ్ స్టాప్ చేసేసి వాళ్ళే తినే அளவுக்கு చేస్తాం మేము. సో మీరు ఓన్లీ క్యూర్ ఒకటే చేస్తారా లేదా క్వాలిటీ అండ్ కంట్రోల్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారా? లేదు, మేము క్యూరే చేస్తాం. మా దగ్గర ఇప్పుడు క్యాన్సర్ వన్స్ ఐడెంటిఫై చేసేసి వస్తారంటే వచ్చిన రిపోర్ట్ ఎత్తున వస్తారంటే స్టార్టింగ్లోనే వచ్చారంటే 48 డేస్లో క్యూర్ చేసేస్తాము. అనేక దర్ ఈస్ నో, వాళ్ళపై పెట్ స్కాన్ ఎత్తినారంటే దర్ ఈస్ నో క్యాన్సర్ రెసిపీస్ వస్తుంది 48 డేస్ తర్వాత. సో మేము క్యూర్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గర వచ్చేవారు 3rd and 4th స్టేజ్లో వచ్చే వాళ్ళకి క్యూర్ చేసేదానికి 3 and 4 months పడుతుంది. వాళ్ళకి వచ్చి ఆ పార్ట్స్ అంతా వచ్చి మొత్తమే వచ్చి కీమో, రేడియేషన్ ఇచ్చి కొంచెం డ్యామేజ్ అయి ఉంటాయి వాళ్ళకి. మా దగ్గర కీమో, రేడియేషన్ అంతా పోయి వస్తారు. అట్టా వాళ్ళకే వచ్చి మేము వచ్చి మా దగ్గర కీమో, రేడియేషన్స్కి అంతా పోయి వస్తారు. మేము వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తామంటే వాళ్ళోட అన్ని పార్ట్స్ తిప్పి రెజ్యునేషన్ చేస్తాం మేము ఇచ్చే మెడిసిన్స్లో. సో అందుకే వచ్చి అది తొందరగా క్యూర్ అవుతుంది. ఓకే, 3rd and 4th స్టేజ్లో వచ్చే వాళ్ళకి 3 to 4 months పడుతుంది. ఓకే, మా దగ్గర ట్రీట్మెంట్ ఎత్తిన తర్వాత వాళ్ళు స్కాన్ చేసి చూసినారంటే దర్ ఈస్ నో క్యాన్సర్ రెస్క్యూస్ అటన్ వస్తుంది రిజల్ట్. సో నో రెసిడ్యూస్ అని వస్తుంది. ఎస్. సో అలా క్యూర్ చేసిన క్యాన్సర్వి డాక్యుమెంటెడ్గా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, కేసెస్ ఉన్నాయా? షూర్ ఉండదే, ఎన్నో కేసెస్ ఉండదు అలాగా. ఓకే, ఎన్నేళ్ళ నుంచి మీరు చేస్తున్నారు ఇప్పుడు? మేము వచ్చి 5th జనరేషన్గా చేస్తాండాము. దీనికి ముందుగా వచ్చి తాత కాలంలో క్యూర్ చేసిన వాళ్ళతో తాత బుక్లోనే బ్యాక్ సైడ్ రాసి పెట్టి ఉంటారు. ఇప్పుడు వచ్చి లేటెస్ట్ టెక్నాలజీ అంతా వచ్చే వల్ల మేము రిపోర్ట్స్ పెట్టుకుంటాం. ఆ రిపోర్ట్స్ అంతా నేను చూపిస్తాను మీకు. సో ఏ స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే లైక్ 1st and 2nd స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా, లేదంటే 3rd and 4th స్టేజ్లో ఉన్న పేషెంట్స్ కూడా మీరు ట్రీట్ చేస్తారా? షూర్, అబ్సల్యూట్లీ. మేము చేసేది 1st and 2nd చేస్తాం, 3rd and 4th చేస్తాం. అయితే మోస్ట్లీ మా దగ్గర వచ్చే వాళ్ళది 3rd and 4th స్టేజ్లో చాలామంది వస్తారు. మేము వాళ్ళకే ఏం చేస్తామంటే ఆ వామిటింగ్ సెన్సేషన్ నిలుపుతాము. మళ్ళీ సమ్ పీపుల్స్కి వచ్చి బ్లీడింగ్ అవుతానే ఉంటుంది. వైట్ యూట్రస్ క్యాన్సర్ అంతా చూసినా అంటే బ్లీడింగ్ అంతా అవుతానే ఉంటుంది, వైట్ డిశ్చార్జ్ అవుతాయి. వాళ్ళకంతా 1 వీక్లో అది నిలుపుతాం. ఆ వైట్ డిశ్చార్జ్, ఆ బ్లీడింగ్ అంతా నిలిపేసి వాళ్ళకి వచ్చి ఒక 3 to 4 monthsలోనే వాళ్ళని క్యూర్ చేస్తాం. కంప్లీట్గా క్యూర్ చేస్తాం.